డబ్బు ఉన్నప్పుడు నీకు ఆయన కనపడాడు, హోదా ఉన్నప్పుడు ఆయన కనపడాడు, నీకు ఆ యొక్క పేరు ప్రఖ్యాతి ఉన్నప్పుడు ఆయన కనపడాడు. ఇప్పుడు ఆయన కనిపిస్తాడు ఖాళీ, ఏం లేదు, తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ లో ఉన్నావు, తినడానికి లేదు. కారణం దేవుడు ఇదే ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ దీనత్వాన్ని ఇష్టపడుతున్నాడు, ఇదిగో వీటి కొరకే ఇష్టపడుతున్నాడు. గొప్ప వాళ్ళకి మాట్లాడతాం కావు, అందుకే గొప్ప వాళ్ళ ఎదుట వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు నీతో ఎప్పుడు ముచ్చటిస్తారు తెలుసా? నీ దగ్గర అంత అయిపోయినప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఎగ్జాంపుల్ నేనే కానీ ఆయనను తినడానికి కూడా తిండి లేని ఆ సమయంలో నన్ను చూస్తా వచ్చి దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? వెర్రి వాళ్ళ దగ్గరికే వస్తుంది. లోకంలో పనికిరాని వాళ్ళ దగ్గరికే దేవుని వాక్యం వస్తుంది. బాగా విద్య ఉంటది కదా, వాళ్ళకి మాట్లాడదాం కావు. చెప్పు, తల్లపైన ప్రక్కలో వెళ్ళిపోతుంటాయి. నిజంగా నువ్వు ఏర్పరచబడి ఉంటే, నీకు నిజంగా ఈ యొక్క లోకానుసరమైన జ్ఞానం లేకుంటే, ఆత్మ జ్ఞానం నీకుంటే మాటలకు అర్థమైంది.